వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు నేను పల్లీలతో పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పు పల్లీలకు అరకప్పు శనగపిండి, అలాగే వరిపిండి ఉంటే పావు కప్పు తీసుకోండి. ఒక స్పూను కారం యాడ్ చేశాను. సాల్ట్ కూడా రుచికి తగినట్టుగా వేసుకోండి. మీరు ఉప్పు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అలాగే పావు టీ స్పూను జీలకర్ర వేసానండి. ఇందులోకి ఇంకా మీరు మసాలా కూడా యాడ్ చేశానండి. ఒక నిమ్మకాయని కూడా అందులో హాఫ్ నిమ్మకాయ రసం వేసానండి. హాఫ్ కూడా కాదు, హాఫ్లో హాఫ్. అన్నింటినీ బాగా మిక్స్ చేయండి. తర్వాత మసాలాలు, కారము, పిండి అన్నీ పల్లీలకు పట్టేటట్టుగా మంచిగా కలపండి. అన్నీ మిక్స్ చేశాక కొద్దిగా వాటర్ కలుపుకుంటూ పిండిని కలపాలండి. చూడండి, ఇలా అన్నిటికీ పట్టాయి. మనం నిమ్మరసం వేయడం వల్ల ముందుగానే వాటర్ వేయకుండానే పల్లీలకు పట్టుకున్నాయి. సో నెక్స్ట్ కొద్దిగా వాటర్ తీసుకొని అలా కలపండి. అది గట్టిగా వచ్చేంత వరకు ముద్దలాగా కలపండి. మరీ లూజుగా కలిపితే నూనెలో వేసేటప్పుడు జారిపోతుందండి, పల్లీలకు పట్టుకోదు. అందుకే అవి గట్టిగా వచ్చి ముద్దలాగా మాత్రమే కలపండి. ఆ విధంగా 1 minute 2 minutes వరకు అలా కలుపుతూ ఉంటే అది గట్టిగా అవుతుందండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే మనకి ఈజీగా నూనెలో వేయడానికి బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీటిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టి సరిపడా నూనె వేయండి. నేనైతే కొద్దిగానే వేసాను, వాటికి తగినట్టుగా. ఎందుకంటే మిగిలిన నూనె మా సారు వాడనీయడు. సో అందుకే నేను ఒక 100 గ్రాములు వేసాను అనుకుంటానండి ఆయిల్ మరిగాక ఈ విధంగా వేయండి. ఒకసారి ఇలా పైకి కలపండి. ఎక్కువ నూనె పోస్తే చాలా పైకి వస్తాయి అండి బాగా. కానీ నేను నూనెను మళ్ళీ తిరిగి వాడను కాబట్టి దానికి తగ్గట్టుగానే వేసానండి. చూడండి, అవి అలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీయండి. టేస్టీ అయితే చాలా బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు లేదా స్కూల్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి, లేదా వాళ్ళకి బ్రేక్ టైంలో స్నాక్స్ తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇవి వెంటనే తినకుండా ఒక 5 minutes అలా గాలికి పెట్టండి. అప్పుడు అవి గట్టిగా అయ్యేసి బాగుంటాయండి. మా పాపని అడిగాను ఎలా ఉందంటే చాలా బాగుంది అందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.